ఈ వారు తగ్గేందుకు అవకాశాలు లేవు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అది ఏ విధంగా చెప్తూ అంటే, ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి భారతదేశం 140 కోట్ల మంది జనాభాకు ప్రధానమంత్రి గారు మోదీ గారు పార్లమెంట్లో అనౌన్స్మెంట్ చేసినారు. కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రావచ్చు, మనం వాటికి సిద్ధపడి ఉండాలని ఆయన అనౌన్స్మెంట్ చేసినాడు. ఆయన అనౌన్స్మెంట్ ఊరికనే చేసింది కాదు. అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినాడంటే ఏదో చాలా పెద్దది జరగబోతున్నది. ఈ రోజు మార్నింగ్ కొద్ది నిమిషాల క్రితము ఇరాన్ నేవల్ కి సంబంధించినటువంటి నేవీ కమాండర్ ని, ఎవరైతే హర్మూజ్ ను కంట్రోల్ చేస్తారో అతన్ని, ఆ కమాండర్ ని, హెడ్ ని ఈ రోజు ఇజ్రాయెల్ ఈ మార్నింగ్ ఎలిమినేట్ చేసింది. అది చాలా పెద్ద న్యూస్ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఏదో సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది ఏంటి? మనం ఎందుకంటే భారతదేశపు ప్రధాని పార్లమెంట్ లో అనౌన్స్ చేసినదంటే ప్రపంచంలో ఒక పెద్ద చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అయితే ఇక్కడ రెండు థింగ్స్ అనేవి మనం ఆలోచించాలి. సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ బిగ్ ఏం జరగబోతున్నది? ఎందుకంటే ట్రంప్ వార్న్ చేస్తున్నాడు, మీకు టర్నింగ్ బ్యాక్ అనేది ఉండదు. జస్ట్ ఇప్పుడే అతను ట్వీట్ చేసినాడు, ఎట్టి పరిస్థితుల్లో మీకు టర్నింగ్ బ్యాక్ అనేది ఉండదు, మీరు నెగోసియేషన్స్ కి ఒప్పుకోండి అంటారు. వాళ్ళు నెగోసియేషన్స్ కి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏమంటారంటే మాకు డబ్బులన్నీ కట్టియాలి, ఇజ్రాయెల్ హిజ్బుల్లా మీద దాడులు చేయొద్దు అని విచిత్రమైన గొంతమ్మ కోరికలు వాళ్ళు కోరుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళు కోరుకుంటారు ఇజ్రాయెల్ వాళ్ళపైన అటాక్ చేయొద్దు అంటే. మీరు ఫస్ట్ నుంచి కూడా స్టాండ్ ఇదే కదా, మీరు తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తే మేము మా బార్డర్స్ లో ఉన్నటువంటి తీవ్రవాదులను మేము క్లియర్ చేస్తాం, వాళ్ళ మీద దాడులు చేయొద్దు అంటే ఎట్లాగా? తీవ్రవాదం ఎక్కడ ఉన్నా కానీ ఇజ్రాయెల్ తాము డిఫెండ్ చేసుకోవడానికి ఈ తీవ్రవాదుల పైన దాడులు చేస్తుంది. అయితే అంత పెద్దది ఏమి జరగబోతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే టూ థింగ్స్ ఇక్కడ. ఒకటి, అమెరికా న్యూక్లియర్ వెపన్ ని ఇరాన్ పైన వాడము. అయితే దీనికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే దీనికి ఛాన్సెస్ పెద్దగా లేవు. న్యూక్లియర్ వెపన్ అమెరికా ఇరాన్ పైన వాడుతుందని నేను అనుకోవట్లేదు, వాడదు కూడా అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను 99% అమెరికా ఇరాన్ పైన న్యూక్లియర్ వెపన్ వాడు. కానీ ఇక్కడ న్యూక్లియర్ వెపన్ కంటే చాలా శక్తివంతమైనది ఇంకొకటి ఉన్నది. అది ఏంటంటే ఇరాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం ఎకనామికల్ గా. అది ఏంటంటే కర్గ్ ఐలాండ్. ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ ఐలాండ్ లో, ఇరాన్ కి సంబంధించినటువంటి ఐలాండ్ 90% ఆఫ్ ఆయిల్, ఇరాన్ కి సంబంధించినటువంటి ఆయిల్ అక్కడ ఉంటుంది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ గనక దాన్ని అటాక్ చేస్తే గనక, దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తే, లేకపోతే దాన్ని టేక్ ఓవర్ చేయాలని చూస్తే మాత్రము ప్రపంచానికి, అంటే గల్ఫ్ దేశాలను ఇరాన్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇరాన్ గల్ఫ్ దేశాల పైన చాలా బీభత్సమైనటువంటి దాడి చేస్తుంది. సౌదీ అరేబియా కానీ, లేకపోతే ఖతార్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, యుఏఈ పైన, ఈ దేశాల పైన చాలా బీభత్సమైనటువంటి దాడులు చేస్తుంది. అది ఏంటంటే ప్రపంచంలో ఇంకను ఆయిల్ కొరతను ఇంకను పెంచుతుంది, గ్యాస్ కొరతను, పెట్రోల్ కొరతను ఇంకను పెంచుతుంది. అయితే ఇది ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు ఆటం బాంబ్ వేస్తే ఏమవుతుందంటే ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళు సఫర్ అవుతారేమో, కానీ ఒకవేళ దీన్ని హిట్ చేస్తే మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సఫర్ అవుతారు. ఇక్కడ గేమ్ అన్నమాట. ఒక్కొక్కరు ఎవరు అప్పర్ హ్యాండ్ ని చూపించుకుందామని ట్రై చేస్తున్నారు. బేసికల్ గా అమెరికా ఇరాన్ తో అంటుంది ఏంటంటే మీరు హర్మోజ్ ను మీరు కంట్రోల్ చేయొద్దు, మీరు హర్మోజ్ ను కంట్రోల్ చేస్తే మేము కూడా మా యొక్క స్ట్రాటజీస్ మాకున్నాయి, మేము కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తామని అంటున్నారు బేసికల్ గా. సో ట్రంప్ ఏంటంటే టిట్ ఫర్ టాట్, వీళ్ళు ఇజ్రాయెల్ కూడా అట్లాగే ఉంటుంది.